నీకు మహిమ కలుగు గాక. అందరికి ప్రైజ్ రండి. ఉదయకాలాన్ని బట్టి బాగున్నారు బట్టి దేవునికి కలుగు గాక. ప్రతి పరిస్థితిలో దేవుడు మన కాపుదల భద్రత నుంచి కాపాడుతున్నందుకు దేవాది దేవుని మహిమ ఘనత ప్రభావం కలుగు గాక. ప్రభు నమ్మినందుకు ప్రభులో జీవిస్తున్నందుకు దేవుని యొక్క మహత్కార్యాలు గొప్ప అద్భుతాలు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగు గాక. కాబట్టి మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. అనేకులు రోజు ఇబ్బందుల్లో బాధల్లో కష్టాలు ఉండే వరకు ఏదైనా మనం అప్పటికప్పుడు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. శాశ్వతమైన హెల్ప్ మనం చేయలేము. శాశ్వతమైన హెల్ప్ చేయగలిగిన వాని వద్దకు మనం వాళ్ళని ఆహ్వానించాడు. వాళ్ళు కూడా మేలుని పొందుకుని గొప్ప ఆనందాన్ని పొందుకుంటారు. ఇదే దేవునితో మనకు ఉండేటువంటి ఆ మర్మం. మనం పొందుకున్న ఆనందము, మనం పొందుకున్నటువంటి కృప ఇతరులకు కూడా మనం పంచి పెట్టే వారిగా మనం ఉన్నప్పుడు అది ఎంతగానో ఆనందంగా ఉంటుంది. అది ఒక సమిష్టిగా ఉంటుంది. కాబట్టి మనము అందరికీ ఈ యొక్క దేవుడిచ్చేటువంటి రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాము. ఈ ప్రవేశించిన మనము అన్ని దేవుని ద్వారా పొందుకున్నట్టుకు దేవుని వైపు చూద్దాము. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాం. మన విశ్వాస పరిమాణం చొప్పున మనము సమస్తాన్ని పొందుకుంటాము. ఇది బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడు వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఇది మనము అపోస్తల కార్యము 12వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాము. ఈ 12వ అధ్యాయంలో జరిగినటువంటి మర్మము చాలా అంటే పేతురు ఏ విధమైన తప్పు చేయలేదు. పేతురు ఎవరికి దగ్గర అన్యాయంగా లాక్కోలేదు. పేతురు ఏ అబద్ధాలు చెప్పలేదు. పేతురు ఉన్న సత్యాన్ని గతంలో ప్రభు ఉన్నప్పుడు ఆ యొక్క రోమ ప్రభుత్వము వాళ్ళ కొట్టినటువంటి దెబ్బలు, ఆ శిలువ మరణం చూసి భయపడిన వాడు మరలా దేవుడి చేత ఆజ్ఞాపించబడి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యంగా దేవుని కొరకు ముందుకు వచ్చాడు. దేవుడు ఆయన బలపరిచి మహత్కార్యాలు సూచనలు జరిగిస్తున్నాడు. ఇది ఆనాటి సమాజం, ఆ యూదులు, పరిసయ్యులు, సదుకాయలు, ఆ యొక్క మత నాయకులు వాటిని జీవించుకోలేకుండా ఎలాగైనా సరే ఆ యొక్క ప్రభువును చెప్పినట్టు పేతును కూడా చెప్పేయాలా అని అప్పటికే యాకోబును చెప్పేశారు, స్టెఫను చెప్పేశారు. ఇంకా పేతును చంపేదాని కొరకు వాడు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటి? ఆయన అంటున్నాడు, వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇక మీదట అంటే మంచి పనులు అంటే కాళ్ళు లేని వాడికి దేవుని నామంలో కాళ్ళు వాడు ప్రార్థించగా కాళ్ళు రావటము, కష్టాల్లో ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టాలు తీరిపోవటము, ఇవన్నీ చూసి వాళ్ళు జీవించుకోలేక ఇప్పటికీ మా యొక్క జన్మలో ఒక్క చిన్న మంచి పని కూడా మేము చేయలేదు, వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు మనుషులందరూ మీరు వైపు తిరిగేస్తారు, మా వైపు ఎవరు ఉండరు అనేటువంటి ఆ ఈర్ష్యతో వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు కూడా చెప్పేదాని కొరకు అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. పేతురు అనేక సార్లు చూపించి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ నామంలో కూడా ఇలా ప్రకటిస్తే మేము నిన్ను చెప్పేయాల్సి వస్తుంది, అలాంటి ఆ నింద కూడా మా మీదకి వస్తుంది, ఎందుకు అలాంటి నింద మా మీదకి వచ్చిందని నువ్వు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు మేము సత్యాన్ని అమ్ముకోలేము. సత్యం మమ్మల్ని స్వతంత్రం చేసింది. ఆ సత్యం చూసిన సత్యము, వినిన సత్యము, గ్రహించిన సత్యము మేము చెప్పకుండా ఊరుకోలేము అని వాళ్ళు రిప్లై ఇస్తా వస్తారు. ఈ వీటి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొప్ప ప్రణాళిక వేస్తారు. ఎలాగైనా సరే ఈ పేతుర్ని పట్టాలని. ఆ టైము హేరోదు పరిపాలన సమయంలో పేతుర్ని ఏం చేస్తారంటే వాళ్ళు చెరసాలలో పెట్టిస్తారు. చెరసాలలో పెట్టించి ఆ చెరసాలకు నలుగురు కాపలాదారులు ఉంటారన్నమాట. ఆయన లోపల ఉంటాడు. ఒక లోపల గదిలో ఆయన బంధిస్తారు. ఇంకా ముందు అంటే 4 జతల వారు అంటే 4 డోర్స్ దాటిపోవాలి ఆయన దగ్గరికి. అంత బందోబస్తుగా ఆయన ఏం చేస్తారంటే చెరసాలలో బంధిస్తారు. రేపటి దినము ఆయన ఏం చేస్తారంటే సభకు తీసుకొని వచ్చి అతని మీద ఈ అబద్ధపు ఈ యొక్క మాటలన్నీ, ఈ అభియోగాలని ఆయన మీద వాళ్ళు అభియోగించి తర్వాత ఆయన ఏం చేయాలి, శిక్షించాలా అనేటువంటి శిక్ష కాదు మరణానికి అప్పగించాలా అనేటువంటి ప్రణాళికను వాడు కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పేతురుని తీసుకువెళ్ళి బంధించాలి. ఇంకా పాపం ఆయనతో ఉండేటువంటి ఆ శిష్యులు, ఆయనతో ఇంకా సేవలో ఎవరైతే కొనసాగుతున్నారు, వేల మంది ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము అధికారులు చూసి భయపడి వాళ్ళందరూ ఏం చేస్తారంటే చల్లా చదువు కాకుండా అందరూ ఒక దగ్గరకు వెళ్ళి ఆసక్తిగా ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఆసక్తిగా ప్రార్థన చేస్తారు. పేతురు అయితే చెరసాలకు వెళ్ళిన తర్వాత గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఏంటంటే ఒకవేళ నేను బ్రతికితే ప్రభు కొరకు నేను పని చేస్తాను, ఒకవేళ రేపటి దినము ప్రభు చిత్తం అయితే నాకన్నా వాళ్ళు చిరస్థానం చేస్తే నేను ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాను, ఇందుకోసం నేను ఎందుకు భయపడాలని
పరిపూర్ణమైన విశ్వాసంతో, ధైర్యం కలిగిన ఆత్మతో ఆ చెరసాలలో ఆ సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. మంచి గాఢ నిద్రలో ఉంటున్నాడు. అయితే ఆయన కొరకు సంఘం ఆసక్తిగా డే అండ్ నైట్ అంతా ప్రార్థన చేస్తూ అయా పేతుర్ని విడిపించాయా, పేతుర్ని విడిపించాయా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనకు జవాబుగా ఏం జరుగుతుందంటే, ఒక దేవదూతను దేవుడు పేతురు లేకుడి దగ్గరికి పంపిస్తాడు. పేతురు మంచి నిద్రలో ఉంటాడు. పేతురు దేవదూత లేపుతుంది. ఆ తాళాలన్నీ తీసి ఈ నాలుగు గోరుల దగ్గర ఉండేటువంటి సైనికులందరినీ తప్పించుకొని ఆయన తీసుకుని వచ్చి ఊరి గవిన దగ్గర ఆయన వదిలిపెట్టేసి దేవుడు దగ్గర నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత ఈ కావలిదారు ఉదయాన్ని చూసినప్పుడు వేసిన తలుపు వేసినట్టే ఉన్నాయి. పేతురు అయితే ఉండడు. ఈ పేతురు ఏమవుతాడంటే వెంటనే ఆయన వెతుక్కుంటూ ఆయన యొక్క సహవాసానికి సంబంధించిన శిష్యులు వాళ్ళందరూ ఎక్కడున్నారని ఆయన ఒక మరియా అనేటువంటి గృహం దగ్గర వెళ్ళి తలుపు కొడతాడు. ఇలా తలుపు కొట్టినప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటారు. రోదే అనేటువంటి ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆయన చూసి వెంటనే వెళ్ళి లోపల ఉండేటువంటి వాళ్ళకి చెప్పదు, ఇదిగో పేతురు వచ్చినాడని. అప్పుడే వాళ్ళందరూ విభ్రాంతి చెందిపోతారు. అంటే వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తున్నారు కానీ అంత బందోబస్తు భయంకరమైనటువంటి ఆ యొక్క రోమా ప్రభుత్వం నుంచి, ఆ ఏ రోజు ప్రభుత్వం నుంచి ఎలా వీళ్ళు ఆయన తప్పించుకొని వచ్చాడు అని వాడు ఒక ఆశ్చర్య భక్తులైపోయి వాళ్ళు ఏం చేస్తారు, తలుపు తీశారు. తలుపు తీయంగా చూడంగానే పేతురు ఉంటాడు. అప్పుడు పేతురు వాళ్ళు లోపలికి ఆహ్వానిస్తారు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. విశ్వాసంతో సంఘము ఆసక్తిగా ప్రార్థించింది. ఆయనైతే పేతురైతే ఆయనకు కూడా ఎలాంటి విశ్వాసం ఉంది, బ్రతికితే నా ప్రభు కొరకు బ్రతుకుతాను, చావైతే హ్యాపీగా చచ్చిపోతాను అనేటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన కలుగుతాడు. మరణాన్ని చూసి భయపడటం లేదు. వీళ్ళైతే అయ్యో కొంతకాలం పేతురు బ్రతకాల, అనేకులకు దేవుని తెలియచేయాలా, మా సంఘాన్ని బలపరచాలా, కాబట్టి పేతురు బ్రతకాల, పేతురు కావాలని ఆసక్తిగా ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన దేవుని సన్నిధానానికి ధూపం వలె పోయింది. ఆ ధూపం వలె వెళ్ళినందుకు దేవదూతలను పంపించి ఆయన విడిపించి ఆయన తీసుకుని వచ్చి మరలా ఎక్కడ వేస్తున్నారంటే ఈ సంఘంగా కూర్చున్నటువంటి ఆ మరి ఇంటి దగ్గరికి వాళ్ళు ఆయన రావటం చూస్తున్నాం. కాబట్టి ఆసక్తిగా మనం ప్రార్థించినప్పుడు ఏ విషయంలోనైనా, ఇప్పుడు మన కుటుంబాల్లో ఎంతో కాలం నుంచి కొన్ని పనులు జరగవు, అలాగే స్టాగ్నెట్ అయిపోయింటాయి. కొన్నిసార్లు వివాహాలు జరగవు, వస్తుంటాయి, మంచి సంబంధాలు వెళ్ళిపోతుంటాయి. కానీ మనం ఏదైనా చేయాలనుకుంది చేస్తుంటాము, కానీ ఏది కూడా మనకు ఆ పని కరెక్ట్ గా కాదు, అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం నిరాశ పడగదు. మనం కలిగి ఉండాల్సింది, మనం ప్రోత్సహించబడాల్సింది ఎడతెగక ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కేవలము ప్రార్థనకే జవాబు, ఇంకా వేటికి జవాబు రాదు. మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకున్నట్టుగా ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రార్థన మీద మనం ఆధారపడినప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిగా ప్రార్థన ధూపం వలె దేవునికి సన్నిధానం వెళుతుంది. కాబట్టి ఈ యొక్క పేతురు ఆ యొక్క చెరసాలలో నుంచి విడిపింపబడ్డాడు. చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబులు వాళ్ళు పొందుకుని గొప్ప ఉత్సాహంతో పేతురుని చేర్చుకుంటారు. తర్వాత మరలా వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించుకు వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ సమయం దొరికినప్పుడంతా దేవుని నుంచే చెప్తారు. ఎందుకంటే అదే అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది, ఇంకా వేరేది అవసరం లేదు. దానివల్ల ఇంకా పాపాన్ని మనము కట్టుకుంటామే కానండి, దానివల్ల ఏ విధమైనటువంటి లాభాన్ని పొందుకోలేము. మనం బ్రతికినంత కాలము మనము దేవునితో నడుస్తాము, దేవుని కొరకు జీవిస్తాము, దేవుని పని చేసేదానికి ఆసక్తిని కలిగి ఉన్నాము. దేవుని బిడలు దేవుని కొరకు నిస్వార్థంగా ప్రార్థన చేస్తూ దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళకు మనం ప్రార్థిస్తాము, వాళ్ళని ప్రోత్సహిస్తాము, వాళ్ళని పురిగొలుపుతాము. దేవుని రాజ్యం కట్టడుకు అనేకులు దేవుని రాజ్యం తెలియక నశించిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ దేవుని రాజ్యంలోకి నడుపుటకు మనమందరము మన వంతు పని మనకు చేద్దాము. అదేంటంటే ప్రార్థన 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 ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన జవాబిస్తాడు. విశ్వాసముతో ప్రార్థిద్దాము, ఆ యొక్క కృపకు మనం పాత్రమై ఆయన నామాన్ని మహిమ తెద్దాము. అట్టి ప్రార్థన జీవితాన్ని నిత్యము మనం కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. మహాగణుగా చూడగలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. ఈ ఉదయకాలాన్ని బట్టి దాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన పేతురునైతే ప్రభా ఏ రోజు ప్రభుత్వం నాయన ఆయన చెరసాలలో బంధించుంటున్నారు. ఆయన కొరకు 8 మంది కాపులదారులు ప్రభా వాడు ఆయన కొరకు ఆ కష్టంలో పెట్టుకొని ఆయన కొరకు కావలికి వస్తున్నారు. ఆయనైతే రేపటి దినం ఆయనకి మరణం ఉందని తెలిసి కూడా ప్రభా హ్యాపీగా గురకపెట్టి నిద్రపోతున్నాడు.
దానికి కారణం మీరు నాయన. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నన్ను ఈ రోజు రేపటి దినం నేను చనిపోవాలంటే హ్యాపీగా నా ప్రాణం పొంది నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఒకవేళ నన్ను బ్రతికిస్తే నా దేవుని పని చేస్తాను అనేటువంటి ఒక తీర్మానమైన మనసుతో ఆయన సంతోషంతో ధైర్యంగా నిద్రపోతున్నాడు. ఆయన బ్రతకాలని, ఆయన దేవుని కొరకు వాడబడాలని, ఆయన కొరకు సహోదరుల సంఘంగా కొని అయ్యా ఎడతెగక వాళ్ళు చేస్తారయ్యా ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబుగా మీరు దేవదూతను పంపించి పేతురు విడిపించారు. పేతురు మరలా వెళ్ళి వాళ్ళకి కనబడే విధంగా చేసి మరలా వాళ్ళందరూ సంతోషంతో ప్రభా నీ నామాన్ని మహిమపరిచారు. అతి కృప మా అందరి కుటుంబాలకు అనుగ్రహించండి. ఎవరైనా ప్రభా నీ మీద ఆధారపడినప్పుడు వాళ్ళను ఏమాత్రం త్రోసివేయ ప్రభా, వాళ్ళందరినీ చేర్చుకుంటావు. ఇదిగో మీరు అంటున్నారు, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారంటున్నారు. ప్రతి ఒక్కరూ నమ్మేటువంటి మనస్సును, నమ్మే హృదయాన్ని అనుగ్రహించి ఎక్కడి కూడా అరమరకలు లేకుండా ప్రభా ఆ యొక్క నా తండ్రి అవిశ్వాసానికి నాయన ఏమాత్రము చోటు ఇవ్వకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ఏకాగ్రతతో ఏక మనసుతో ప్రార్థించి ఏ పరిస్థితులు అలాగే స్టాగ్నెట్ అయి కదలకుండా ఉంటాయో అవన్నీ యేసు నామములో ఇప్పుడే ప్రతి కుటుంబాన్ని దర్శించి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కుటుంబాలను దర్శించండి అయ్యా. వాళ్ళకుండే సమస్యని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారో, ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ ఇప్పుడే యేసు నామంలో అయా వాళ్ళు జవాబులు పొందుతుందాక. వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ బంధకాలన్నీ యేసు నామంలో అయా విడిపోరు గాక. నీ నామ మహిమార్థకరంగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి వాళ్ళందరూ అవసరతులు అక్కను తీర్చి మీరే మహిమపరచబడమని మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకొని నామాన్ని మహిమపరచుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వాళ్ళు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాండి. దేవుడు మనకి తోడుగా ఉండను గాక. ఎడతెగక ప్రార్థించండి. దేవుని మీద ఆధారపడండి. ఏ సమస్య అయినా సరే మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన. ఆ ప్రార్థనను మీరు దినదినము అభివృద్ధి చేసుకుని వాక్యానుసారమైన ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసి మీ దగ్గరికి కూడా దేవుడితో వచ్చి మీ యొక్క సమస్యను తీర్చి వేసే విషయంగా ఆ దేవదూత నుంచి కలగ చేసుకునే విధంగా ఆ కృపను పొందుకోవాలని ఆసక్తితో ప్రార్థించండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ తెలియకపోతే అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మరి అందరూ ప్రోత్సహించబడదాము. దేవుని నామమున మహిమపడదాము. మరలా మనం కలుసుకునే ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మన కుటుంబాలకు మనకు తోడుగా ఉండదు. ఆమేన్. షలోమ్.